బాగున్నారా? వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు. ఎవరైతే లైక్ చేయటం లేదు, షేర్ చేయటం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి పించా డామ్కి పోయినాను కదా, ఆ డామ్ మీద బ్రిటిష్ వాళ్ళు ఇల్లు కట్టినారు. చూడండి ఎంత బాగున్నాయో. అవి డామ్ కట్టేటప్పుడు వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఉండేదానికోసం ఇల్లు కట్టినారంట. అవి కోడిగుడ్డ ఆకారంలో ఉన్నాయి. లోపల పెద్ద పెద్ద హాళ్ళు, గదులు గదులుగా ఏం లేదు, కానీ సూపర్గా ఉంటుంది. ఇదండి ఆ రోజే తిరునాళ్ళు జరిగింది డామ్ మీదనే. ఇదండి వేడుకలు చూడండి ఎంత బాగున్నాయి. వేడుకలు, జక్కికులు, కోలాట్లు, ఏం కావాలంటే విలేజ్లకు పోతే ఏవి చూడాలనో అవన్నీ చూస్తామండి. మనం తిరుమలకి పోతేనే ఇవన్నీ చూస్తాము. విలేజ్ లేకపోతే చుట్టాలని, బంధువుల్ని చేండ్లు, మళ్ళు, ఆ పక్క కాయగూరలంట, తినే వస్తువులంట అన్నీ దొరుకుతాయి. బంధువులు కలుస్తాము. ఈ తిరణాలకు పోతే మారంతా చూసుకొని వస్తాము. చాలా హ్యాపీగా ఉంటుంది. సంవత్సరం పొడవునా మేము ఎన్నో రోజుల తర్వాత బంధువుల ఇంటికి పోయి ఇవన్నీ చూసుకొని వచ్చినాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అవి మన సైడు చాందిని బండ్లని కట్టరంట, కానీ అటుపక్క చాందిని బండ్లు కడతారంట. ఏ ఉత్సవాలు చేసినా చాందిని బండ్లు కడతారంట అటుపక్క. చాలా వేడుకలు మాత్రం వాళ్ళు సూపర్గా చేస్తారు. ఇదండి డామ్ పైన ఆంజనేయ స్వామి గుడి అన్నాను కదా, ఇదండి గుడికి వచ్చినాము. దర్శనం అయితే నైట్ 10 గంటలకు వచ్చినాము. ఎందుకంటే రష్ ఎక్కువ, సాయంకాలం ఎక్కువ రాముల వారికి కళ్యాణం చేసినారు. దానివల్ల రష్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మేము రష్ అంతా తగ్గిన తర్వాత నైట్ 10 గంటలకు పోయినాము. ఇదండి దర్శనం చేసుకొని బయట వచ్చి కూర్చొని ఫోటోలు గిటోలు తీసుకొని, ఆ కొబ్బరి మొక్కలు ఉంటే పగల కొట్టుకొని తిని, మామూలుగా ఎక్కడైతే తినము అక్కడ విలేజ్లో అయితే అందరూ తింటారు. అవి కూడా కొబ్బరి మొక్కలు కొట్టుకొని తిన్నాము. బాగుంది. దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడు అనటమే కానీ చూడటం ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఈ డామ్ మీద ఆంజనేయ స్వామి ఈసారి అయితే చూసినాను. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఐవర్ అయితే ఆ దేవుడి గురించి చెప్తా అన్నాడు. కాకపోతే నేను దూరంగా ఉన్నాను, నాకు సరిగా అయితే వినపడలేదు. కానీ రష్ ఎక్కువ ఉన్నారు. ఇదండి దర్శనాలు అయితే అయిపోయినాయి. ఫ్రీ భోజనాలు తిన్నాము. ఇదండి కొబ్బరి మొక్కలు ఎత్తుకొని కొట్టుకొని అందరూ కూర్చొని హ్యాపీగా అందరం తింటా ఉన్నాము. చాలా సరదాగా ఉంటుంది మరి కూర్చొని తింటే, పిల్లలు అందరూ కూర్చుంటే చాలా ఆనందంగా ఉన్నిందండి. మాకైతే మాత్రం చాలా సూపర్గా ఉన్నింది. మళ్ళా పోవాలనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్కి రమ్మన్నారు వాళ్ళు. మళ్ళీ వెళ్తాము, చూసుకొని వస్తాము. ఇదండి ఈ అమ్మాయి అయితే చాలా కామెడీ అమ్మాయి. ఆ మేనమామ కూతురు అన్నాను కదా, ఇదండి సరదాగా ఉంటుంది. పక్కన వాళ్ళు కూడా నవ్విస్తానంటుంది ఎప్పుడు. ఆమె నవ్వటమే కాదు మమ్మల్ని కూడా నవ్విస్తూ ఉంటుంది. ఇదండి ఇదే చాందిని బండ్లు అంటే ఇట్లుంటాయి. 10 బండ్లు 15